జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రామచంద్రరావు నడ్డాను కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పరిణామాలను వీరు చర్చించారు. మరొకవైపు ఈటల రాజేందర్, బండి సంజయ్ జగడంపై చర్చకొచ్చినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఈటల బండి రగడపై నడ్డా ఏం చెప్పారు, రాజాసింగ్ రాజీనామాపై ఏమైనా చర్చించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రామచంద్రరావు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ రోజు జేపీ నడ్డాతో సమావేశం అవడం ఒకటి అయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తి నివేదికలు కూడా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడితో భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో బండి సంజయ్ విషయంలో పరోక్షంగా ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆ తర్వాత బండి సంజయ్ ఫిర్యాదు చేయడం, బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి క్రమంలో ఈ భేటీ మాత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సో దీని తర్వాత అధిష్టానం అంటే తెలంగాణలో కూడా ఇప్పటికే అటు ఒకవైపు రాజాసింగ్ అంశం నడుస్తుంది, మరోవైపు ఈటల రాజేందర్, ఇంకోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఓవైపు బండి సంజయ్, ఇట్లా ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో మరోవైపు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇంతవరకు అధికారికంగా వచ్చి కనీసం అధ్యక్షుడిని పలకరించినటువంటి సందర్భాలు కూడా కొంతమంది ఎమ్మెల్యేల్లో లేవు. అండ్ ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా కొంతమంది దూరంగానే ఉన్నారు, అంటే ముట్టనట్టుగానే ఉన్నారు. సో తెలంగాణ పైన రాజసింగ్ విషయంలో కూడా కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు చేసుకోవడాలు, సో వీటిపైన కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. సో చెప్పుడు మాటలు వినకుండా వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న కోణంలో ఈ రోజు జాతీయ అధిష్టానం భావిస్తుందని చెప్పడంలో కొంత సందేహం అయితే లేదు. సో ఇప్పుడు రామచంద్రరావు కలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొంచెం బీజేపీ ఎంతవరకు గాడిన పడుతుందన్న చూడాలి. ఈ వర్గపోరు ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. అక్కడ కూడా ఎంపీలు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు, ఒకరినొకరు పలకరించుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందులో ఇంకా వర్గపోరు ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గేది మాత్రం కనిపిస్తలేదు భారతీయ జనతా పార్టీలో. సో జేపీ నడ్డా స్వయంగా ఇనిషియేట్ తీసుకున్నాక సో ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయి, రామచంద్రరావు ఇచ్చేటువంటి నివేదిక ద్వారా ఏమైనా చేంజెస్ చేయబోతున్నారా, బీజేపీ తెలంగాణ పైన కొంత సీరియస్ దృష్టి పెట్టిందా అన్నది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.